నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరీ తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ అండ్ ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా పెయిడ్ సర్వీస్లు ఉన్నాయండి నా దగ్గర. సో నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. సో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో సో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే సో చాలామంది జాయింట్ ఆప్షన్ ఇచ్చారండి. అంటే హైయర్ పెన్షన్ కోసం అని చెప్పేసి జాయింట్ ఆప్షన్ అనేది సో చాలామంది పెన్షన్దారులు ఇచ్చారు. అది మనకి ఏంటంటే ఫిబ్రవరి 2023లో స్టార్ట్ చేశారు. 5 నెలల వరకు 2023 5 నెలల వరకు అది అందుబాటులో ఉండేదన్నమాట. ఓకే, అయితే ఈ యొక్క జాయింట్ ఆప్షన్ ఇచ్చిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా వ్యాలిడేషన్ కాలేదండి. సో హెచ్ఎస్ దగ్గర చాలా వరకు అవి పెండింగ్లో ఉండిపోయాయి అనమాట అప్లికేషన్స్ అన్నీ కూడాను. ఓకేనా, 3.1 lakhs దగ్గరగా అప్లికేషన్స్ అనేవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి అన్న ఉద్దేశంతో సో వీళ్ళకి ఎవరికి హెచ్ఆర్ఎస్కి ఇంకా సబ్మిట్ చేయడానికి టైం అయితే ఇచ్చారన్నమాట. ఓకేనండి, 31 జనవరి 2025 వరకు టైం అయితే ఇచ్చారు. సో ఇప్పటి వరకు ఈ డేట్ లోపు వీళ్ళు ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఈపీఎఫ్కి సబ్మిట్ చేయాలి. ఓకే, అయితే ఈ డేట్స్ అనేవి పొడిగించుకుంటూ వచ్చారండి. లాస్ట్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను. ఓకేనా, సో ఇది ఏంటంటే 2023 6 నెలలు ఒకసారి, 2023 7 నెలలు ఒకసారి, అలాగే 9 నెలలు ఒకసారి, అలాగే 12 నెలలు ఒకసారి. ఓకేనా, సో అండ్ 5 నెలలు ఒకసారి, అంటే 2024 5 నెలల వరకు సో టైం ఇస్తూనే వచ్చారన్నమాట. ఇంకా పెండింగ్లో ఉన్నాయి. 3.1 lakhs అప్లికేషన్స్ అనేవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి అన్న ఉద్దేశంతో 31 జనవరి 2025 వరకు టైం అయితే ఇచ్చారు. అప్పటి వరకు సో వీళ్ళు ఈ యొక్క జాయింట్ ఆప్షన్ సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఈపీఎఫ్కి త్రూ చేయాలి. సో వ్యాలిడేషన్ చేయాలి కాబట్టి. ఓకేనా, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఇది నిజంగా ఈ ఈపీఎస్ ఖాతాదారులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి, పెన్షన్దారులకి. ఓకే, అయితే వీళ్ళు స్టేటస్ చెక్ చేసుకోవచ్చండి మన పోర్టల్లో. సో లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. కుదిరితే దీనికి సంబంధించిన లింక్ ఏడో కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఫర్ పెన్షన్స్ ఆన్ హైయర్ వేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. సో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లిక్ చేసి ఏంటంటే సో వీళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇంకా 3.1 lakhs అప్లికేషన్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళకైతే టైం ఇచ్చారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మీరు సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకున్నట్టు కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.